నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని మంత్రి వాకటి శ్రీహరి పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టుకోలేని బీద పరిస్థితులు ఉన్న వారికి గుడిసెలపై వర్గం కప్పుకున్న పేదింటి వారికి సొంతింటి కళ నెరవేర్చాలని అన్నారు. ఈ ఉద్దేశంతో ఇవాళ మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి వాకటి శ్రీహరి పంపిణీ చేశారు. మెత్తగా చేయొద్దు. నా బలమే మీరున్నంతసేపు మీకు సేవ చేయాలని నా జీవితం మొత్తం అనుకున్నా కాబట్టి ఎప్పటికీ అనుక్షణం మీరు ఎంతమంది వచ్చినా రోజుకు 18 గంటలు కలుస్తా ఉన్నా. ఎవరెన్ని మాట్లాడినా కూడా, నాకెన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎవరు నెత్తి మీద పుట్లు పడ్డా కూడా ఖచ్చితంగా మా అక్కలకి ఇళ్ల పట్టాలు ఇచ్చుకోవాలని చెప్పేసి డాక్టర్ ఇళ్ల పనులు అంటే మీ దానికి వచ్చి పట్టాలు పంచుతున్నట్ట. ఎందుకంటే నేను మీ బిడ్డలు, ఈ మట్టి బిడ్డలు, మంచికి జాబ్ పెళ్లికి మంచికి వచ్చిన బిడ్డలు, మీ కష్టాలు దుఃఖాలు తెలిసిన బిడ్డలు, మీకోసం ఆలోచన పనిచేసే బిడ్డలు. ఇంత పెద్ద అదృష్టాలు మీరు నాకు ఇచ్చారు, ఇంత పెద్ద అదృష్టం ఇచ్చారు. ఖచ్చితంగా మాట్లాడిస్తున్న వేదిక ద్వారా ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ 5 సంవత్సరాలలో మక్తల్ మారిన ఆ దర్శనాన్ని ప్రతి ఇంటికి ప్రోగ్రెస్ రిపోర్ట్లకు పంపించి దాదాపు 500-600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మక్తల్ చరిత్రలో మక్తల్ సాధించే విధంగా ముందుకు పోతామన్నమాట పూర్తి చేస్తా ఉన్నా. నేను యువకులతో కోరుతా ఉన్నా, నేను అందరూ కలుపుకొని పోతా ఉన్నా. ఈడ ఇస్తున్నటువంటి 293 ఇళ్ళు ఇవి కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఇయ్యలేదు, ఈడ బీజేపీకి ఒకటే ఇయ్యలేదు, టిఆర్ఎస్ ఒకటి ఇయ్యలేదు. ఈడ కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కావాల్సిన లెక్క చూపిస్తా. ఎవరెవరు పేదలైతే వానికి ఇచ్చినా కానీ ఎక్కడ ముఖాలు చూసి బొట్లు పెట్టలేదన్నమాట మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మీకు కోరుతా ఉన్నా,